అందరికీ నమస్కారం. నా పేరు చిరుమర్తి రాజు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఈ హైదరాబాద్ నగరంలో వాస్తవానికి మాట్లాడుకుంటే జనాల కన్నా వెహికల్ ఎక్కువైపోయినాయి. అంటే ఇష్టమైన వెహికల్, బ్యాటరీ వెహికల్, గ్యాస్ వెహికల్, పొల్యూషన్ తోని అన్ని పెద్ద పెద్ద వెహికల్ ఒక కార్లో ఒక్కరే పోతారు. బెంజ్ కారా ఫ్యాషన్ పెట్టుకుని ట్రాఫిక్ సమస్య చాలా పెద్దగా అయింది. ఈ సమస్యను మరి ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ట్రాఫిక్ పోలీసు కూడా ఆలోచించాల్సిన సమయం కూడా దగ్గర ఉంది. కాబట్టి దాని వల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, అట్ ద సేమ్ టైం క్యాంటీన్స్, చిన్న చిన్న హోటల్స్, వీళ్ళంతా రెంట్ తక్కువ చూసుకొని వాళ్ళకి పార్కింగ్ లేకుండా చిన్న చిన్న హోటల్ పెట్టి వాళ్ళకి సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ ఆలోచించుకుంటూ ఈ సమస్య మొత్తం పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ సఫర్ అవుతారు. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల, పొగ వల్ల మంచి మంచి వాళ్ళకు, హెల్దీగా ఉన్న వాళ్ళకు అనారోగ్యం పాడే, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి, కొంచెం నోస్ ఇన్ఫెక్షన్ అయ్యాలి, అనారోగ్యానికి గురై మళ్ళీ కూడా హాస్పిటల్ పై వాళ్ళు డబ్బు లేని పరిస్థితిలో చావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి, స్పెషల్ హైదరాబాద్ నగరంలో, దాంతో పాటు ముఖ్యంగా మా కుక్కరపల్లి సర్కిల్లో, అది వివేకానంద కావచ్చు, మూసాపేట సర్కిల్ కావచ్చు, జేటు దగ్గర కావచ్చు, సరౌండింగ్ ఉన్న హాస్పిటల్స్ పైన కానీ ట్రాఫిక్ సిఐ కానీ, ట్రాఫిక్ ఏసీపీ కానీ, ట్రాఫిక్ డీసీపీ కానీ, ఇవన్నీ వాళ్ళ ఎంక్వైరీ చేసుకొని ఏదైతే హోటల్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ పర్మిషన్, పార్కింగ్ ఉండేటట్టు హోటల్ పర్మిషన్ ఇవ్వాలి. అది చిన్న చిన్న క్యాంటీన్లా, బండ్లా, లేకపోతే టీ స్టాల్సా, షాపింగ్ మాల్స్ చూసుకొని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే పాపం పొద్దున్న స్కూల్స్కి వెళ్తారు వాళ్ళు, పాపం ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరు అందుబాటులో ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళే క్రమంలో కూడా ఆ బండ్ల మధ్య ఇరుక్కపోయి ఆ ట్రాఫిక్ వల్ల సమస్య గురై అక్కడనే జామ్ అయిపోయి పిల్లలు స్కూల్ లేట్ అవుతుంది. స్కూల్ లేట్ అయ్యే క్రమంలో కూడా ఇక్కడ దాంతో పాటు గొడవలు కూడా జరుగుతున్నాయి ట్రాఫిక్ సమస్య వల్ల. కాబట్టి ముఖ్యంగా ఈ జనాభా కన్నా వెహికల్ ఎక్కువైనాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే, ట్రాఫిక్ సమస్య నియంత్రించాలంటే ఇలాంటి హోటల్ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఏదైనా కిరాణా ఇండస్ట్రీ ఉన్నా కానీ వాళ్ళకు పార్కింగ్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల సమస్య, అందరూ కొంచెం క్షేమంగా ఉండాలి, రాష్ట్రంలో అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సేఫ్గా ఉండగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి సమస్యను మళ్ళీ రిపీట్ కాకుండా వెహికల్స్ లో చాలా జాగ్రత్త పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ సిఐ గారికి కానీ, ట్రాఫిక్ ఏసీపీ గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వెహికల్స్, ముఖ్యంగా వెహికల్స్ తగ్గియాలి. అసలు మీరు ఒకసారి చెక్ చేయండి, కొన్ని వెహికల్స్ పర్మిషన్ లేకుండా కూడా వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్ల పైన. ఎక్కడో 20 సంవత్సరాల బండ్ల మీద తిరుగుతున్నారు, చిన్న చిన్న పోరాటాలు, ఒక త్రిబుల్ రైడింగ్, వాళ్ళ సంఖ్య పెరిగి మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కొంచెం పాపం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడతారు. బిజినెస్ మ్యాన్లు, కొంచెం కంపెనీలు ఉంటారు, వాళ్ళు కూడా కారు ఉన్నా కానీ బండి మీద సమస్య ఏర్పడుతుంది వాళ్ళకు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.